ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. మన విశ్వాస జీవితంలో మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అంతేకాని దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. దేవుడు అబ్రహాంని మెసొపొతేమియా దేశం నుండి పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుని పిలుపుని అందుకుని కనానుకు బయలుదేరాడు. తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన కుటుంబీకులను విడిచిపెట్టి, తన రక్త సంబంధికులను విడిచిపెట్టి దేవుని కోసం త్యాగం చేసుకుని తను దేవుని కోసం కనాను దేశానికి వచ్చాడు. అక్కడ మొదటగా అబ్రహాంను ఎక్కడ ఉంచాడు దేవుడు? ఒక చెట్టు క్రిందే ఉంచాడు. ఆదికాండము 12వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాం మొదటగా సింధూర వృక్షం దగ్గర ఉంటాడు, వృక్షం కింద. అలాగే అక్కడ హాయికి బేతేలుకు మధ్యలో ఒక గుడారం వేసుకుని ఆ గుడారంలో నివసిస్తాడు, ఆ గుడారంలో కాపురం ఉంటాడు. అంటే మొదటిగా అబ్రహాం జీవితం ఎలా కొనసాగింది? ఒక డేరాల మధ్యలో, ఒక పాక మధ్యలో, గుడారాలలో అతని జీవితం అనేది కొనసాగింది. తర్వాత అబ్రహాంని దేవుడు ఏం చేశాడు? అంచెలంచెలుగా ఆశీర్వదించాడు, దీవించాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమృద్ధి ఉంటుంది, మరి కొన్నిసార్లు ఏమో లేముంటుంది. అలాగే కొన్నిసార్లు చక్కని ఆరోగ్యం ఉంటుంది, మరి కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినప్పటికీ కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఈ విధంగా అంటారు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. నేను సంపన్న స్థితిలోను చూడనెరుగుతిని, అలాగే దీన స్థితిని కూడా నేను ఎరుగుతిని అని అక్కడ అపోస్తులుడైన పౌలు గారు అంటూ ఉంటారు. మనము ఏ స్థితిని చూసినప్పటికీ కూడా మనము ఆ స్థితిలో దేవుని స్తుతించే వారంగానే ఉండాలి. అబ్రహాముని హేతు కుమారులు ఈ విధంగా అంటారు, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు అని. చూసారా, అబ్రహాము ఆ లేమి స్థితి నుంచి సంపన్న స్థితిలోనికి వెళ్ళాడు. అందరి మధ్యలో ఎలా ఉన్నాడు అంటే మహారాజులా ఉన్నారని అక్కడ ఆదికాండము 23వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది కదా. అలాగే మన చుట్టుపక్కల ఉండేవారి మధ్యలో మనం ఏమై ఉండాలి? మహారాజుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు? మనము ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడే దేవుడు మనల్ని మహారాజులా మారుస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. ఆమేన్.